థియేటర్లకు రండి, నవ్వించి పంపిస్తాం. సంక్రాంతికి వస్తున్నాం వేడుకలో అనిల్ రావిపూడి. సంక్రాంతి సినిమా అంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ కలిసి చూసేలా ఉండాలి. అలాంటి వినోదంతోనే మా సినిమా రూపొందింది అన్నారు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకి విడుదలకి ముందస్తు వేడుక సోమవారం రాత్రి నిజామాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, నా కెరీర్ ఆరంభం నుంచి ఎంతో ప్రేమతో నా సినిమాలు చూస్తున్నారు. అందుకే ఎన్నో విజయాలు వచ్చాయి. అద్భుతమైన పాటలు, యాక్షన్, మాటలు, కామెడీతో ఈ సినిమాను రూపొందించారు అనిల్ రావిపూడి. మా సినిమానే కాదు, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. నిజామాబాద్లో ఈ సినిమా వేడుక జరగడం ఆనందంగా ఉంది అన్నారు. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, ఇందులో భాగ్యం అనే పాత్ర చేశా. చాలా ప్రత్యేకమైన పాత్ర అది. మంచి కుటుంబ వినోదంతో రూపొందించిన చిత్రం ఇది అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ట్రైలర్లో చూసింది కొంతే, సినిమాలో చాలా ఉంది. భార్య మాజీ ప్రేయసికి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ చాలా బాగా నటించారు. ఖచ్చితంగా పండగకి పెద్ద విజయం సాధిస్తుంది. ఐశ్వర్య, మీనాక్షి చాలా బాగా నటించారు. వెంకటేష్ అంటే అందరికీ నచ్చే వెంకీ మామ. సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. ఆయన కెరీర్లో గొప్ప పాత్రలు చేశారు. ఈ సినిమాలో చేసిన పాత్ర మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. సినిమాకి పని చేసేటప్పుడు ఎంత స్వేచ్ఛనిస్తారో ప్రచార కార్యక్రమంలోనూ ఆయన అంతే ప్రోత్సాహం అందిస్తూ భాగం అవుతుంటారు. ఈసారి థియేటర్లకి వచ్చిన ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి పంపుతాం అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, నేను శిరీష్ నిజామాబాద్ థియేటర్లో ఎన్నో సినిమాలు చూసాం, ఇష్టం పెంచుకున్నాం. ఈ ప్రయాణం వెనుక ఎంతోమంది హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సహకారం ఉంది. నా 58వ సినిమా వేడుకని ఇక్కడ చేసుకోవడం ఆనందంగా ఉంది. అనిల్ ప్రతి సినిమాని ఎలా విజయవంతం చేయాలో ఆలోచిస్తాడు. వెంకటేష్ సెట్లో ఉంటే నిర్మాత ఉండాల్సిన అవసరం లేదు. బృందాన్ని పరుగులు పెట్టిస్తుంటారు. ఆయన పనితీరు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరాల రత్నాకర్తో పాటు చిత్ర బృందం పాల్గొంది. గుళ్ళోనో, బళ్ళోనో, కాలేజీలోనో లేదంటే ఆఫీసులోనో మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పిల్లలకి ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పకండని సలహా ఇస్తున్నాడు ఓ మాజీ పోలీస్ అధికారి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఆయన చేపట్టిన ఆపరేషన్ వెనుక సంగతులు ఏమిటో తెలియాలంటే సంక్రాంతికి వస్తున్నాం చూడాల్సిందే. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులు. సిరీస్ నిర్మిస్తున్నారు దిల్ రాజు సమర్పకులు. సోమవారం ప్రముఖ కథానాయకుడు మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ని సామాజిక మాధ్యమంలో వేదికగా విడుదల చేశారు. ప్రతి సినిమా రిలీజ్కి ముందు ఒక టీజర్ ఉంటుంది. ప్రతి మగాడికి పెళ్ళికి ముందు ఓ లవర్ ఉంటుంది. ఇట్స్ నేచురల్ అంటూ తనదైన శైలిలో సందడి చేశారు వెంకటేష్. హిస్టరీలో వీడి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ప్రతిసారి విక్టరీయే అనే సంభాషణ ట్రైలర్కి ఆకర్షణీయంగా నిలిచింది.